ఓకే, హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిపెట్ విజయవాడకు సంబంధించి అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇది ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేయవచ్చండి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో వేకెన్సీస్ అండి ఇవి. సో ఇక్కడ వేకెన్సీస్ ఏమున్నాయంటే లెక్చరర్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2, లెక్చరర్ కంప్యూటర్ సైన్స్ 1, లెక్చరర్ ఫిజిక్స్ 1. వీటి మూడు పోస్టులకి సంబంధించి శాలరీ అయితే 30,000 నుంచి 35,000 అయితే ఇవ్వడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో అలాగే మనకి ప్లేస్మెంట్ కన్సల్టెంట్ ఒకటి ఉంది కదా, ప్లేస్మెంట్స్ కన్సల్టెంట్కి సంబంధించి 40,000 మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుందండి. సో మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారండి, www.cpet.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ కూడా పెట్టడం జరిగింది. మనం ఆన్లైన్లోనే అప్లై చేయాలండి. అయితే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఏంటి అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసేద్దాం. అది ఇక్కడ చూడండి, లెక్చరర్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, లెక్చరర్ కంప్యూటర్ సైన్స్, ఈ రెండింటికి కూడా ఇక్కడ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. చూద్దాం. బ్యాచిలర్ డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ ది రెలవెంట్ డిసిప్లిన్. అంటే బ్యాచిలర్ డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యండి, BE బీటెక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యండి. 1 year టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. అది కూడా పాలిటెక్నిక్ లేదా ఇంజనీరింగ్ కాలేజ్లో 1 year టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే ME MTech ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. రెమ్యునరేషన్ వచ్చేసి 30,000 నుంచి 35,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. ఏజ్ లిమిట్ వచ్చి 65 years, 65 సంవత్సరాలు మించకూడదు. మ్యాక్సిమం టర్మ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వచ్చేసి ఇక్కడ 1 year రెన్యువల్ అవుతూ ఉంటుంది. 3 years వరకు కూడా రెన్యూబుల్ అయితే ఛాన్స్ ఉన్నాయి. మీ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి, వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి 3 years వరకు కూడా ఈ ఉద్యోగాలు అయితే ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఎసెన్షియల్ స్కిల్ సెట్స్ కూడా ఇచ్చారు. సో ఇవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లింక్ ఓపెన్ చేసి ఒకసారి చూసేసుకోండి. లెక్చరర్ ఫిజిక్స్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేయాలి. రిలవెంట్ డిసిప్లిన్లో 1 year టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. 30,000 నుంచి 35,000 మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. 65 సంవత్సరాల లోపు ఉండాలండి. ఇది కూడా 1 year పాటు అయితే ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. 3 సంవత్సరాల వరకు అయితే ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో అలాగే ఇక్కడ ప్లేస్మెంట్ కన్సల్టెంట్, దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఇది ఎనీ డిసిప్లిన్ ఇచ్చారు. విత్ 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా ఎంబీఏ చదివి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. 40,000 అనేది మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. 65 years బిలో ఉండాలండి. అలాగే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అవుతుంది. 3 years వరకు రెన్యువల్ ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా కాంట్రాక్ట్ బేసెసే. సో పైన 2 వేకెన్సీకి సంబంధించి రిలవెంట్ డిసిప్లిన్లో అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. ఇక్కడ ఏవైతే డిసిప్లిన్ ఇచ్చారో ప్లాస్టిక్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ వీటికి సంబంధించి, అలాగే ఇక్కడ ఫిజిక్స్కి సంబంధించి ఈ విధంగా అయితే క్వాలిఫికేషన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. విజయవాడలోనే జాబ్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉందండి. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అలాగే మీ క్వాలిఫికేషన్స్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే మీకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా నేనైతే ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.